నేను మాట్లాడేది దేని గురించి అంటండి, అదే కాళ్ళు ముళ్ళు గురించి అన్నాను కదండి. దాని గురించి మాట్లాడుతున్నాను. అసలు కాళ్ళు తగ్గట్లేదండి. కాళ్ళు మడియాలు వాసిపోయి గడ్డలు కట్టి చాలా బాధగా ఉంది నాకు. మరి గుంటూరు పేరించాలు కూడా వెళ్ళాము. అక్కడికి 2 సార్లు వెళ్ళామండి. అక్కడ డాక్టర్ గారు మందులు రాశారు. మరి ఆ మందులకు కూడా తగ్గట్లేదండి. వాడాను. మరి ఒక ముళ్ళ డాక్టర్ చేసిన పని అండి ఇది. మంగళగిరి ఎంత మోసం చేశాడు నన్ను. ₹1,00,000 పోసాడండి ఆయన మొహాన. మరి మందులకి దగ్గర దగ్గర 60-70 వేలు దాకా అయి ఉంటాయి. 2 లక్షల దగ్గర అయిందండి నాకు ఖర్చు. మరి ఆ డాక్టర్ చేసిన పనికి నేను ఇంత బాధపడుతున్నాను. మరి ఆ డాక్టర్ కాడికి ఎవరు వెళ్ళగాకండి. మంగళగిరి, పాత మంగళగిరి బస్ స్టాండ్ దగ్గర అన్నా క్యాంటీన్ ఉంటుంది. అక్కడ ముళ్ళ డాక్టర్ అండి. అక్కడ ఇంకెవరు లేరండి. అక్కడ తప్పించి ఎవరు లేదు. ఇంకా ముళ్ళ డాక్టరు వెళ్తే ఇంక పేరించాలి, గుంటూరు వెళ్ళాలి. మరి విజయవాడ కూడా చూపించాము. విజయవాడ పెద్ద డాక్టర్ కాడే చూపించాము మేము. పెద్ద డాక్టర్ కాడికి వెళ్తే వాళ్ళు స్కానింగ్ తీసి మందులు ఇచ్చి అక్కడ ఒక 18,000 దాకా అయింది నాకు విజయవాడలో. అక్కడ కూడా తగ్గలేదు. మరి మంగళగిరిలో ఆ డాక్టర్ గారు అంతా మోసం చేశాడండి. ఎంత దారుణంగా అంటే కోసిన కాడ కోసి కాలు అంత మోసం చేశాడు నన్ను. ఒకేసారి 5 సార్లు కోసాడండి. సంవత్సరానికి 2 సార్లు, సంవత్సరానికి 3 సార్లు అట్లా కోసాడండి కాలు. కోసి ఇప్పుడు అది ప్రమాదం అయిపోయింది నాకు. ఎందుకంటే చాలా బాధ అవుతుంది. నడవటానికి కష్టం అయిపోతుంది. కాళ్ళు నైట్ పూట చాలా పోట్లు, దనారం, అసలు నిద్ర పట్టదు. అంత పోటు పుడతా ఉంటాయి కాళ్ళు. ఆ గడ్డలు కట్టిపోయి ఆ గడ్డలు కరక్క మరి రక్తం కూడి కట్టిందని చెప్పాడు డాక్టర్ గారు. పేరెంట్స్ వెళ్తే ఆయన చెప్పాడు ఆ మాట. మరి మందుల ద్వారా తగ్గితే సరేనమ్మా, లేకపోతే పెద్ద డాక్టర్ కాడికి వెళ్ళని చెప్పి అన్నాడు. ఎన్నిసార్లు వెళ్తామండి పెద్ద డాక్టర్ల కాడికి? ఎన్నిసార్లు వెళ్తాం? ఈ డాక్టర్లు చేసే మోసం ఇలా చేస్తుంటే డబ్బులు కక్కుర్తిపడి ఆ పని చేశారండి డాక్టర్. మరి అసలు డాక్టర్ కాడికి ఎవరు వెళ్ళగాకండి. ఎందుకంటే మంగళగిరి, అది మంగళగిరి పాత బస్ స్టాండ్ దగ్గర అన్నా క్యాంటీన్ ఉంటుంది. అక్కడ అన్నా క్యాంటీను చంద్రబాబు అన్నయ్య అన్నా క్యాంటీన్ పెట్టాడు. ఆ బజార్ అండి అది. అక్కడ మెకానిక్ కొట్టు కూడా ఉంటుందండి. బళ్ళు మెకానిక్ కొట్టు, తర్వాత స్పీడ్ కొట్టు ఒకటి ఉంటుంది. అదే బజార్లో ఆయన పెట్టి ఎక్కడికి వెళ్ళడైనా అక్కడే మారుతూ ఉంటాడు. ఒక కొట్టు మారినా షాప్ మారినా అక్కడెక్కడే మారుతాడు. గట్టి వెళ్ళడాయన. మరి చాలామంది కూడా అక్కడ ఫిర్యాదులు ఇచ్చారు కానీ పట్టించుకోలేదండి ఎవరు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ ఇచ్చాం. అక్కడ కూడా పట్టించుకోలే వాళ్ళు. ఆయనకి లైసెన్స్ ఉంది, ఆయన పెద్ద డాక్టర్, అది ఇది అని చెప్పొచ్చారు. చాలా మోసం చేస్తాడంట డాక్టర్ గారు. ఎందుకంటే మందు తాకి కోస్తాడండి కాలు. ఆయన ఇష్టం వచ్చేట్టు కోసేస్తాడు. కాలు ఆయనది కాదు కదండి, ఎవరితో. ఆయన ఇష్టం వచ్చేట్టు కోసేస్తాడు. అసలు రక్తం వారదలైపోతున్నా అలా చేస్తాడు ఆయన. ఇంకా దూది నెట్టి దాంట్లో ఆయనే కోసి పక్కన వాళ్ళకి వెళ్తే ఎవరన్నా వాళ్ళకు చూపించి ఈయనేం చేస్తాడు మళ్ళీ దూదిలో ముళ్ళో సీసా పెంకో ఇనప మొక్కో ఏదో ఒకటి పెట్టి దూదిలో మళ్ళీ ఆ కాలు కోసిన దగ్గర ఆ బెజ్జులో పెట్టేస్తాడండి. పెట్టేసి ఆ కాలు కండ పెరిగేదానికి మందులు రాస్తాడు. కండ ఎంపట పెరుకొచ్చేసిద్ది. 2వ రోజు 3వ రోజు కండ పెరిగిపోయింది. కండ పెరిగిపోయేరికి ఆ దూది వరకే బయటకు వచ్చింది. దాంట్లో పెట్టిన ముళ్ళు కానీ సీసా పెంక కానీ ఇనప మొక్క కానీ మళ్ళీ కాలులోకి వెళ్ళిపోయింది. అది మళ్ళీ తగ్గక మళ్ళీ వెళ్తూ ఉంటాం. మళ్ళీ వెళ్తే ఏమంటాడు తెలుసా? అమ్మ దీంట్లో ఉంటే మళ్ళీ కొయ్యాలంటాడు. ఇదే మాట ఆయన చెప్పేది. కాలు కోసిన కాడే కోస్తాడు. ఏంటండి అన్నాం అనుకో, ఏం చేయమంటా అమ్మ, ఉన్నది మమ్మల్ని ఏం చేయమంటా, పెద్ద హాస్పిటల్కి వెళ్ళు అంటాడు. పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ₹1,00,000 పోసినప్పు అంటాడు. ఇలాగ బెదిరిస్తాడండి ఆయన. ఉన్నవాళ్ళ జోలికి వెళ్ళాడండి ఆయన. బేదవాళ్ళ జోలికి. బేదవాళ్ళు కూలి పనులు చేస్తాడు కదా, పొలంకి వెళ్ళి కూలి పనులు చేసేవాళ్ళు, చేతి పనులు చేసేవాళ్ళు ఇష్టపడాలి. కంపలో బంపలో తిరుగుతుంటారు, చెట్లు కొడతాకి, మరి కూలి పనులు చేస్తాకి, పొలం పనులు చేస్తాకి వెళ్తుంటారు కదా. మరి అసమంటి వాళ్ళకి ఏదైనా ముళ్ళు కూర్చుకుందంటే ఆయన కాడికి వెళ్తే ఆయన పని చేస్తాడు. దయచేసి ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళగాకండి.
చాలా ప్రమాదం ఆయన దగ్గర. ఎంత మోసం చేస్తున్నాడు ఆయన. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి అండి. మరి ఈ మాట ఎందుకు చెప్తానంటే, మీరు ఒక నెల అక్కడికి చూడండి, అసలు ఆయన గమనించండి. గమనించి ఆయనకి ఎలా చేస్తాడో ఏంటో మీరు చూడండి. మాటలు కొట్టాడండి, ఎవరిసిన కోతులు మాట్లాడితే కొట్టాడండి. అసలు మాటలు కొట్టాడు. ఎందుకంటే అంత ప్రమాదం అయిపోయింది నాకు. ఇప్పుడు కాదు, నాకు 2000 సంవత్సరం ముందు నుంచే నాకు కోసింది ఆయన. ఇప్పటికి 25 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. నాకు 27, 26 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను కాళ్ళు కోపీయటం. అప్పుడు డాక్టర్ మంచిగానే ఉన్నాడండి. అతని కింద చేసిన ఆయన ఈయన. అతని కింద ఉండి కట్లు కట్టి మరి ఇండిషన్లు అందించి మందులు తెచ్చి అందిస్తూ ఉండేవాడు ఆ డాక్టర్ కాడ. ఆ డాక్టర్ మంచివాడండి. మరి ఆ డాక్టర్ ఏమయ్యాడో తెలీదు. ఆయన కింద చేసిన ఆయన పెట్టి, ఆయన ఉన్నప్పుడైతే 500 తీసుకున్నాడండి. బాగా చూసేవాడు, పేషెంట్లను బాగా చూసేవాడు, తీసేసేవాడు, శుభ్రం తీసేవాడు. బాధ ఉండేది కాదు. ముందుసారి ఆయనే చేశాడట. ఆయన తీసిన కాడ వేసుకుంటే బాధ లేదు నాకు. ఆయన ఏం చేశాడో తెలియదండి. ఈయన ఎక్కడికి తరివేశాడో మరి తెలియదు. ఈయన పెట్టుకున్నాడు. ఆయన 500 తీసుకుంటే ఈయన ముళ్ళుకొచ్చి 7,000, 6,000, 3,000, 4,000 ఇట్ట 10,000 అట్ట తీసుకుంటాడు. తీసుకొని ఊరకు తీసినందుకే ఆయన ఫీజు. ఊరకు చూసాడనుకో 500 ఫీజు. మళ్ళీ మనకి మందులు కానీ కట్లు కానీ అన్నీ బయట రాస్తాడు. కట్టుకొట్టు కానీ, దూది కానీ, సూది కానీ, మరి మందులే కానీ, ఇండిషన్ బాటిలే కానీ అన్నీ బయటకే రాస్తాడు. ఒక్కటే ఆయన చేయడు. ఒకరు ఆయన చేసినా వాటి డబ్బులు తీసుకుంటాడు. ఇలా చేస్తాడండి ఆయన. పాత మంగళగిరి బస్టాండ్ దగ్గర, పాత బస్టాండ్ దగ్గర. ఎవరైనా వీడియో చూస్తే అక్కడికి మటుకు వెళ్ళగాకండి. మిగతా వాళ్ళకి కూడా చెప్పండి కొద్దిగా. ఎవరికన్నా ముళ్ళు ఇరిగింది, చీసప్పింకి ఇరిగింది, మరి ఎనమొక్కి ఇరిగిందని చెప్పి గొప్ప పరిగెడతారు ఆయన కాడికి. దయచేసి ఆయన దగ్గరికి వెళ్ళగాకండి. చాలా మోసపోతాడు. ఆయన అంతా మోసగాడనమాట. మోసం చేస్తాడు. జాగ్రత్తగా వేరే సాటి చూపించుకోండి. వెళ్తే పేరించాలు వెళ్ళండి. పేరించాలలో దిగంగల్ బస్ స్టాండ్ దగ్గర మనం బస్సు దిగంగలి ఎడంచి పక్కనే రోడ్డు డంపులు ఉంటుంది. ఆయన కాడ చూపించుకోండి. ఆయన కొద్దిగా బాగా చూస్తాడు. కుడిచే పక్కకి రోడ్డు దాటి కుడిచే పక్కకి వెళ్ళగాకండి. వాళ్ళు మోసగాళ్ళే. 3 ఉన్నారు. వాళ్ళు మోసం చేస్తారు. ఎందుకంటే ముళ్ళు లేకపోయినా ఉందని కోచి డబ్బులు తీసుకుంటారు. అట్లా చేస్తారు వాళ్ళు. డబ్బుకు కక్కుర్తిపడి అలా మోసాలు చేస్తున్నారు. జాగ్రత్తగా వెళ్ళండి. పేరించాల వెళ్తే గుంటూరు దగ్గర పేరించాల. మళ్ళీ పేరించాల అంటే ఎక్కడ అనుకునేవారు? గుంటూరు దగ్గర. గుంటూరులో దిగి బస్సు ఎక్కెళ్ళాలి పేరించాల. బస్సు దిగలే మనం బ్రిడ్జి వస్తుంది. బ్రిడ్జి దిగలే ఇంట్లో ఉన్నామన్నమాట. బస్ స్టాండ్ పక్కనే ఆయన బ్రాహ్మణులు. అతను బాగా చూస్తాడు. ఆయన బాగా చూస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళండి. మీరు ఎవరైనా వెళ్ళదలుచుకుంటే వీడియో చూడండి. గుంటూరు జిల్లా తాడేపల్లి భూస్వామి సెంటర్ 17వ వార్డు. నా పేరు శాంతి అండి. చూడండి, తప్పనిసరిగా ఈ వీడియో చూడండి. మిగతా వాళ్ళు కూడా చెప్పండి, పంపండి. మా వీడియోలు చూసేవాళ్ళు కూడా మరి నేనేం చెప్తాను కూడా వినండి. కొద్దిగా ఓపెన్ చేసి ఛానల్ వినండి, చూడండి. మిగతా వాళ్ళకి కూడా పంపండి. మీ బంధువులకి, చుట్టాలకి, మీ స్నేహితులకి చెప్పండి కొద్దిగా మా ఛానల్ గురించి కూడా. మరి తాడేపల్లి కే శాంతి ఛానల్ పేరు కూడా. కొంతమంది ఛానల్ పేరు తెలియట్లేదంట. చాలామంది అడుగుతున్నారు నన్ను. ఛానల్ పేరు కూడా తాడేపల్లి కే శాంతి. ఉంటానండి. మీ అందరికీ వందనాలండి.